వాళ్ళు ఏనే చేరా మేము అభివృద్ధి చేద్దామంటే నిధులు తీసుకొద్దామంటే అప్పుడు మూర్ఖత ప్రభుత్వము ఆ దుర్మార్గపు నాయకులు కనీసం మాకు సహకరించే ప్రయత్నం చేయలేదు. వెమ్లవాడనే ఉదాహరణ, ప్రసాద్ స్కీమ్ కింద పెడతా అని చెప్పి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వెంబడి పడితే కనీసం అప్రూవల్ ఇవ్వలే, కొండగట్టుకు అప్రూవల్ ఇవ్వలే, సిఆర్ఎఫ్ నిధులు కూడా అప్రూవల్ ఇవ్వలేదు, లాస్ట్కి ఇచ్చారు ఒక ఇయర్. కాబట్టి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము 1408 కోట్ల రూపాయలు కేవలము ఈ 7 సంక్షేమ పథకాలకు మాత్రమే 1408 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఈ 7 సంక్షేమ పథకాలే. ఉపాధి కూలీ కోసం 385 కోట్ల 40 లక్షల రూపాయలు, మెటీరియల్ కంపోనెంట్ కోసము 213 కోట్ల రూపాయలు, మొక్కల పెంపకం కోసము 266 కోట్ల 80 లక్షల రూపాయలు, 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 175 కోట్ల రూపాయలు, ట్రైసైకిళ్ల కోసం 75 లక్షల రూపాయలు, స్వచ్ఛ భారత్ మరుగుదొడ్ల కోసం 23 కోట్ల 42 లక్షల రూపాయలు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 340 కోట్ల రూపాయలు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద దాదాపు 3 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఇచ్చినాం. ఇవి కేవలం 7 సంక్షేమ పథకాలకే. బట్ ఇవి కూడా ఇవన్నీ స్కామే. 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు మొత్తము గ్రామాల అభివృద్ధి కోసం ఇస్తే కరెంటు బిల్లు కట్టిర్రు, గ్రామాల శాలరీస్ ఇచ్చిర్రు, ట్రాక్టర్లు కొన్నారు, రోడ్లు ఏమంటే వాళ్ళ కోసం ఇవ్వమంటే. ఇవాళ చెట్ల పైసలు మొత్తం దొబ్బిపోయారు, చెట్లకిచ్చిన పైసలు మొత్తం దొబ్బిపోయారు. 266 కోట్ల రూపాయలు మొక్కల పెంపకానికి ఈ జిల్లాకి ఇస్తే ఎక్కడ చెట్లు లేవు, మొత్తం అడవి కావాలి ఇక్కడ. కానీ వాటిని సమాధానం లేదు. ఏమనంటే బండి సంజయ్ తిట్టాలి, లేకపోతే మోడీ గారు తిట్టాలి, బీజేపీని బదనాం చేయాలి, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఇక్కడ పార్టీలు ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళు ఏం చేసిర్రో చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ గ్రామాల్లో మేము పోస్టర్లు ఇస్తాం, మీరేంటి ఎవరద్దన్నారు? ఈ స్వయం ప్రేరిత మేధావి బాగా ఉడతా ఉంటాడు. ఆయన తెలుసు, నీ భూదానికి హైదరాబాద్ లో 500 కోట్ల విలువైన భూముల సంగతి కూడా బయటపడబోతున్నారు. రాసిపెట్టుకో. బోయిన్పల్లి మండలం నర్సింగపూర్ లో తీసుకున్న స్థలం విషయంలో బహిర్గతం చేయబోతున్నా. అన్ని తీస్తా, చిట్టా మొత్తం తీస్తా, రాసిపెట్టుకోండి. ఎక్కువ గెలితే ఇంకెక్కువ గెలుతారు. ఇక మీరు ఏం చేసినా చెప్పుకోరు. నువ్వు మెడలో బోర్డు వేసుకొని తిరిగి ఎవడతాను నిన్ను. మేము పోస్టర్లు వేస్తే మెడలో బోర్డు వేసుకొని తిరుగు. మీ గ్రామ సర్పంచ్ల మీటింగ్ పెట్టే దమ్ము మీకు ఉందా చెప్పు. మీ గ్రామ సర్పంచ్లు, మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ల మీటింగ్లు పెట్టి మేము అన్ని గ్రామాలను అభివృద్ధి చేసినాం అని చెప్పేద్దాము బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా? సర్పంచ్లు తిరిగి పడతారు వాళ్ళ మీద. మరి గ్రామాలకు అభివృద్ధి నిలుస్తే డైవర్ట్ చేసింది మీరు అన్ని. కాబట్టి అందుకే ప్రజలు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నారు, మోడీ అని ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటున్నారు.